పాలిటీ అండ్ గవర్నెన్స్‌లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మాస్ మీడియా అండ్ ఎలక్షన్స్. సో, ఫస్ట్ అసలు ఇది పాయింట్ ఈ టాపిక్ ఎందుకుంది న్యూస్‌లో అనేది తెలుసుకుందాం. సో, ఇది యాక్చువల్‌గా ఆహ్, ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిని ఎథికల్‌గా యూజ్ చేయాలి అని చెప్పి దానికి సంబంధించి గైడ్‌లైన్స్ అనేవి ఇష్యూ చేసింది. సో, అందుకు ఈ టాపిక్ అనేది ఉంది. సో, ఈ గైడ్‌లైన్స్ ఏంది అనేది తెలుసుకుందాం. తర్వాత ఈ మాస్ మీడియా అంటే ఏంది? ఈ నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ అంటే ఏంది? మాస్ మీడియా రోల్ ఇవన్నిటి గురించి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఈ గైడ్‌లైన్స్ ఏంది అంటే ఫస్ట్ వచ్చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, మిస్‌లీడ్ చేసే కంటెంట్ కానీ, స్పెషల్‌గా వుమెన్ పైన ఏ సోషల్ మీడియా ప్రమోట్ చెయ్యొద్దు అని ఒక గైడ్‌లైన్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్‌ని పొలిటికల్ క్యాంపెయినింగ్స్‌లకి తీసుకురావద్దు అని స్పెషల్‌గా గైడ్‌లైన్ ఒకటి రిలీజ్ చేసింది. మళ్ళీ ఏ యానిమల్స్‌ని పెట్టి వయలెన్స్ గానీ, హార్మ్ గానీ అట్లా చెయ్యొద్దు అనేసి చెప్పింది. మళ్ళీ ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఏమైనా అన్‌రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉంటే అవి మనం పోయి గ్రీవియన్స్ అప్పీలేట్ కమిటీ దగ్గర పోయి రిపోర్ట్ చేయొచ్చు. సో, ఇవి మేజర్‌గా గైడ్‌లైన్స్. నెక్స్ట్ మాస్ మీడియా అంటే ఏంది? దాని రోల్ ఏంది ఎలక్షన్ ప్రాసెస్‌లో? దీని గురించి తెలుసుకుందాం. సో, మాస్ మీడియా అంటే ఏం లే డైవర్స్ కమ్యూనికేషన్ ఛానల్స్ అన్నిటిని మనం మాస్ మీడియా అంటాం. ఏదైతే ఇన్ఫర్మేషన్ పీపుల్ వరకి చేరుస్తదో దాన్ని మాస్ మీడియా అని అంటాం. ఈ న్యూస్ పేపర్స్ కానీ, బుక్స్, రేడియో, టెలివిజన్, సినిమాలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇట్లాంటివన్నీ మాస్ మీడియా కిందకి వస్తాయి. సో, మనకి ప్రెజెంట్ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఉంటే ఈ మాస్ మీడియా వచ్చేసి 4th పిల్లర్ అని అంటాం. మిగతా 3 పిల్లర్స్ వచ్చేసి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. 4th పిల్లర్ వచ్చేసి మాస్ మీడియా. సో, ఈ మాస్ మీడియా స్పెషల్‌గా దీనికి ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. దీని కింద దానికి మాట్లాడే హక్కు, దాని వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు అన్నీ కాన్స్టిట్యూషనే దీనికి ఇచ్చింది. మనకు కూడా ఇచ్చింది ఇదే రైట్. సో, ఇది స్పెషల్‌గా యూజ్ చేసుకునేది మాస్ మీడియాని. ఓకే. సో, ఎలక్షన్ ప్రాసెస్‌లో మాస్ మీడియా రోల్ ఏంది? ఫస్ట్ థింగ్ ఏంది అంటే అది మీడియా కవరేజ్ చేస్తది. సో, గుడ్ ఎఫెక్ట్స్ ఏంది? బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంది? ఒక పొలిటికల్ పార్టీ 5 ఇయర్స్ రూల్ చేసినప్పుడు అది ఎంత మంచి చేసింది? ఎంత చెడు చేసింది? అని అన్నీ వివరించి చెప్తది. అదొక పాయింట్. నెక్స్ట్ పొలిటికల్ పార్టీ ప్రొపగాండాను కూడా మొత్తం స్ప్రెడ్ చేస్తది. సో, ఒకవేళ బీజేపీ వస్తే దాని ప్రొపగాండా ఏంది? కాంగ్రెస్ వస్తే దాని ప్రొపగాండా ఏంది? ఇట్లాంటి అన్నీ మీడియా స్ప్రెడ్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసి 1998 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏమైందంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి. సో, ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఏమని చెప్పింది అంటే స్టేట్ ఓన్డ్ టెలివిజన్స్ కానీ, రేడియోస్ కానీ ఎలక్షన్ టైంలో ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రీగా పొలిటికల్ పార్టీ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అనేసి 1998 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత తీసుకొచ్చారనమాట ఈ కాన్సెప్ట్‌ని. సో, ఏంటిది నేషనల్ పార్టీస్ అని, స్టేట్ పార్టీస్ అని ఉంటాయి మనకి. నేషనల్ పార్టీస్ గురించి వీటి గురించి నెక్స్ట్ స్లైడ్‌లో నేర్చుకుందాం. సో, నేషనల్ పార్టీస్ వచ్చేసి అరౌండ్ దూరదర్శన్ నేషనల్ ఛానల్‌లో వీళ్ళు ఫ్రీగా మినిమమ్ 10 అవర్స్ నుంచి 15 అవర్స్ వరకి ఫ్రీగా వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టేట్ పార్టీస్‌కి వచ్చేసి మినిమమ్ 30 అవర్స్ వరకి వీళ్ళు టెలికాస్ట్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్స్. ఓకే. సో, ఇట్లాంటి మాస్ మీడియా వచ్చేసి ఓటర్ బిహేవియర్‌ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఓకే. అండ్ ఒక క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ, బీజేపీ క్యాండిడేట్ కానీ వీళ్ళ క్యాండిడేట్ ఇమేజ్‌ని కూడా ర్యాండమ్‌గా మొత్తం స్ప్రెడ్ చేసేదనమాట. సో, ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి నిలబడుతున్నాడు. ఈ క్యాండిడేట్ బీజేపీ లేకపోతే మిగతా పార్టీస్ నుంచి నిలబడుతున్నారు. సో, ఈ క్యాండిడేట్ చరిత్ర ఇది. ఇట్లా అన్నీ స్ప్రెడ్ చేస్తది మన మాస్ మీడియా. సో, ఈ పొలిటికల్ పార్టీస్ గురించి చూస్తే మనకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని ఉంటాయి. ఓకే. నేషనల్ పార్టీ కానీ, స్టేట్ పార్టీ అంటే మనకు అందరికీ తెలుసు స్టేట్‌లో రూలింగ్ పార్టీ, మిగతా అపోజిషన్ పార్టీ ఇట్లాంటి స్టేట్ పార్టీస్ అంటారు. సో, స్టేట్ పార్టీస్ కంటే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ అంటే మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి లోక్సభలో మినిమమ్ 2% సీట్స్ ఉండాలి. ఓకే. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీని మనం ఎట్లా తెలుసుకుంటామంటే
లోక్సభలో మినిమం 2% సీట్స్ ఉండాలి, అంటే అరౌండ్ 11 సీట్స్ వరకు ఉండొచ్చు. నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్స్లో కానీ లోక్సభ ఎలక్షన్స్లో కానీ 6% ఓట్స్ 4 స్టేట్స్ నుంచి ఉండాలి, ప్లస్ 4 లోక్సభ సీట్స్ ఉండాలి. అప్పుడు ఆ పార్టీని నేషనల్ పొలిటికల్ పార్టీ అంటాం. తర్వాత స్టేట్ పార్టీ అని 4 ఆర్ మోర్ స్టేట్స్లో రికగ్నిషన్ ఉండాలి స్టేట్ పార్టీ లాగా. ఇవన్నీ ఉంటే, ఈ కండిషన్స్ అన్నీ ఉంటే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ అని అనొచ్చు. ఓకే, ఇంకొకసారి ఫస్ట్ కండిషన్ వచ్చేసి లోక్సభ సీట్స్లో మినిమం 2% ఉండాలి, అరౌండ్ 11 సీట్స్. సెకండ్ కండిషన్ వచ్చేసి స్టేట్ ఎలక్షన్స్లో కానీ లోక్సభ ఎలక్షన్స్లో కానీ 4 కంటే ఎక్కువ స్టేట్స్లో కనీసం 6% ఓట్స్ ఉండాలి, ప్లస్ 4 లోక్సభ సీట్స్ ఉండాలి. థర్డ్ కండిషన్ వచ్చేసి అది స్టేట్ పార్టీ అని 4 కంటే ఎక్కువ స్టేట్స్లో స్టేట్ పార్టీ లాగా ఉండాలన్నమాట అది. ఓకే, సో ఈ 3 కండిషన్స్ని మనం రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ లాగా గుర్తిస్తాం అనమాట. 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే. సో ప్రెసెంట్ మనకి 7 పార్టీస్ నేషనల్ పార్టీస్ లాగా ఉన్నాయి. అది వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇంకా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ నేషనల్ పార్టీస్ లాగా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఛాలెంజెస్ ఏంది అంటే, మాస్ మీడియా ఒక క్యాండిడేట్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఇస్తుంది, కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటిది అంటే, మీడియా ఒకవేళ ఒక పొలిటికల్ పార్టీ క్యాండిడేటే నడిపితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్లో ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళపైనే గుడ్ కానీ వాళ్ళపైనే బ్యాడ్ కానీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి కొన్ని మీడియాస్. సో దానివల్ల పీపుల్స్ ఓటర్ చాయిస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం ఇండియన్ పొలిటికల్ సిస్టమ్నే మాస్ మీడియా మ్యానిపులేట్ చేయడానికి ఉంటుంది. ఇండియాలోనే కాదు, బయట దేశంలో కూడా మన పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. నెక్స్ట్ మిస్ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయవచ్చు. మళ్ళీ ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్స్ని కూడా యూజ్ చేసి ఒక పర్సన్ పైన బ్యాడ్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తర్వాత మిగతా ఇష్యూస్ని, మ్యానిపులేషన్స్ని సెన్సేషన్ లాగా క్రియేట్ చేసే పవర్ ఓన్లీ మీడియాకే ఉంటుంది. సో ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. తర్వాత ఆన్లైన్ ఎకో ఛాంబర్స్ అని ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే ఇండివిజువల్ అంటే ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చూస్తున్నాను, ఆ పార్టీ పైన నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకో, ఆ పార్టీనే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూసి దాని మీదనే సెర్చ్ చేస్తూ ఉంటాం. సో మన డేటాని తీసుకొని పోయి డేటా కింద అమ్ముకుంటారనమాట. సో మనకి అట్లా ప్రైవసీ కన్సర్న్స్ అని కూడా ఉంటుంది. సో అట్లా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మాస్ మీడియాలో. ఓకే, సో దీనివల్ల మన ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. సో మనం ఏం పార్టీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అది కూడా వేరే వాళ్ళు త్రూ సోషల్ మీడియా తెలుసుకోవచ్చు, స్పెషల్గా ఈ డేటా మైనర్స్ అనమాట. ఓకే, సో దీనికి మనం ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటే, వే ఫార్వర్డ్లో మాస్ మీడియా, ఇప్పుడున్న మాస్ మీడియా అంతా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్ లైన్స్, రెగ్యులేషన్స్, దాని ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఫాలో కావాలి. నెక్స్ట్ వాలంటరీగా అన్ని మాస్ మీడియాస్ వాలంటరీగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ని ఫాలో కావాలి. దీనివల్ల ఏంటి అంటే సోషల్ మీడియాలో ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్గా ఈ సోషల్ మీడియా మానిటరింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని స్టేట్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాన్స్టెంట్గా ఈ సోషల్ మీడియా మానిటరింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. తర్వాత డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో దీనికి సోషల్ మీడియాకి సంబంధించిన రూల్స్ వచ్చేసి, ఒకటి ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇదేం చెప్తుంది అంటే అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ సోషల్ మీడియాని ఇది గవర్న్ చేస్తుంది అనమాట ఈ యాక్ట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇదేం చేస్తుంది అంటే సోషల్ మీడియాలో అందరు అకౌంటబుల్గా ఉండాలి,
ఇంకా సోషల్ మీడియానే కాదు, ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియా ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ అన్నీ అకౌంటబుల్గా ఉండాలి అని ఈ ఐటీ రూల్స్ యాక్ట్ 2021 చెప్తుంది. ఇంటర్నెట్ షట్ డౌన్స్. సో రీసెంట్గా యాక్సెస్ నౌ రిపోర్ట్ 2023లో రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఆల్మోస్ట్ ఇండియాలో 116 షట్ డౌన్స్ అయినాయి 2023 ఇయర్లో. సో లైన్గా 6th టైం అనమాట ఇది. వరల్డ్స్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి మన కంట్రీలోనే అయినాయి. సో అందుకు అసలు ఏంటిది ఇంటర్నెట్ షట్ డౌన్ ఎందుకు చేస్తారు, ఇవన్నీ మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఇంటెన్షనల్గా ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ని ఆపేయడాన్ని ఇంటర్నెట్ షట్ డౌన్స్ అని అంటారు. అది ఒక స్పెసిఫిక్ లొకేషన్కి కానీ రీజియన్కి కానీ ఒక స్పెసిఫిక్ టైంలో ఇంటర్నెట్ కట్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్ వరల్డ్ వైడ్లో చూసుకుంటే 2023లో ఆల్మోస్ట్ 283 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయినాయి. 2022లో 201 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయినాయి. ఓకే, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2022కి 23కి కంపేర్ చేస్తే 2022 కంటే 41% ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఎక్కువైనాయి ఓవరాల్ వరల్డ్లో. సో ఇక్కడ చూడండి, 2023లో 283 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయితే మన ఇండియాలోనే 116 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయినాయి. ఓకే, సో ఇది ప్రజెంట్ సినేరియో. వరల్డ్ మొత్తంలో హయ్యెస్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి మన కంట్రీలోనే అవుతున్నాయి. సో అసలు ఎందుకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ నేషనల్ సెక్యూరిటీని పెంచడానికి. సో టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇట్లా హైజాకింగ్ కానీ ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి, నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి సోషల్ అన్రెస్ట్, ఇట్లా వాయిలెన్స్ ఒక స్పెసిఫిక్ రీజియన్లో లొకేషన్లో వాయిలెన్స్ పెరిగిపోతుంది అని ఏమైనా డౌట్స్ వస్తే ఇంటర్నెట్ షట్ డౌన్ చేసేస్తారు. సో దట్ మెయిన్గా ఎవరైతే వాయిలెన్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందకుండా ఉంటే ఆ వాయిలెన్స్ అనేది ఆగిపోతుందనే ఉద్దేశంతో ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి థర్డ్ పాయింట్, చీటింగ్ని ప్రివెంట్ చేయడం. సో ఎగ్జామ్స్ అప్పుడు ఆన్లైన్లో సర్చ్ చేసి రాయకుండా ఇట్లా ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ ఇంకా పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ని చేస్తారు. ఓకే, సో ఈ ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించి మనకి స్పెసిఫిక్గా 2 లాస్ ఉన్నాయి. ఒకటి టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ ఎమర్జెన్సీ రూల్స్ 2017, ఇంకొకటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సో యాక్చువల్గా ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద ఈ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ రూల్స్ 2017 అనేది తీసుకొని వచ్చారు. సో దీనికి ఇదేంటంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీస్ రూల్స్ 2017 ఇది ఇంటర్నెట్ షట్ డౌన్ ఇష్యూ చేయడానికి ఆర్డర్స్ని ఇష్యూ చేస్తుంది అనమాట. ఒక స్టేట్లో కానీ యూనియన్ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఓన్లీ యూనియన్ కానీ స్టేట్ కానీ ఇద్దరు ఇట్లా ఈ యూనియన్స్ హోమ్ సెక్రటరీ కానీ స్టేట్ హోమ్ సెక్రటరీ మాత్రమే ఆర్డర్స్ని ఇష్యూ చేస్తుంది. ఓకే, అండర్ దిస్ రూల్స్. దాని తర్వాత యాక్చువల్గా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ని లిఫ్ట్ చేయడానికి 2 కమిటీస్ వేస్తారు. ఒకటి యూనియన్ తరపు నుంచి 3 మెంబర్ రివ్యూ కమిటీ ఉంటుంది, దానికి హెడ్ వచ్చేసి క్యాబినెట్ సెక్రటరీ. స్టేట్ తరపు నుంచి 3 మెంబర్ రివ్యూ కమిటీ ఉంటుంది, దానికి హెడ్ చీఫ్ సెక్రటరీ. సో వీళ్ళు కలిసి ఇంటర్నెట్ షట్ డౌన్స్ పైన రివ్యూస్, ఆర్డర్స్ ఇవన్నీ చేస్తారనమాట. సో ఈ స్పెషల్గా ఈ టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ రూల్స్ 2017 కింద పబ్లిక్ ఎమర్జెన్సీ అరౌండ్ 15 days ఉంటుంది. 15 days వరకు సస్పెండ్ చేయొచ్చు కంటిన్యూస్గా. ఓకే, 1885 యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంటే ఇంటర్నెట్ సర్వీసెస్ని రెగ్యులేట్ చేయాలి అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ కేసు పేరు వచ్చేసి అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ కేస్ 2020. సో దీని ప్రకారం ఏంటి అంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 Clause 1 Clause Aలో ఏదైతే ఉందో దానికి అగెయిన్స్ట్గా, సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కూడా మనం ఆర్టికల్ 19 Clause 2లో రెస్ట్రిక్షన్ అనేది ఉంది అని సుప్రీంకోర్టు 2020లో జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎకనామిక్ లాస్ అవుతుంది.
స్పెషల్గా జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో $118 మిలియన్ లాస్ అయింది, స్పెషల్గా ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనే రీజన్ వల్ల. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది వయలేట్ అవ్వడం జరుగుతుంది ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల. నెక్స్ట్ థింగ్ ఇన్ఈక్వాలిటీ దారుణంగా పెరిగిపోతుంది ఏరియాకి మధ్యలో. డిజాస్టర్ మేనేజ్మెంట్, సో ఏదైనా సైక్లోన్ కానీ సునామీ కానీ వస్తే ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల ఇన్ఫర్మేషన్ అందక చాలామంది లైఫ్ రిస్క్లో ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఎడ్యుకేషన్ పైన ఇంపాక్ట్ పడుతుంది, హెల్త్ సెక్టర్లో కూడా ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ ప్రొటెస్టులు, వాయిలెన్స్లు ఇవన్నీ ఎక్కువైపోతాయి ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతాయి. సో రీసెంట్గా మనం మయన్మార్ ఇష్యూని చూస్తే హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అయింది అక్కడ, అండ్ ఈ ప్రొటెస్ట్లు, వాయిలెన్స్లు చాలా ఇంక్రీజ్ అయిపోతాయి ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల. సో ఇవి మేజర్ ఇంపాక్ట్స్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వే ఫార్వర్డ్ చూస్తే ఈ 1885 యాక్ట్లో కానీ 2017 యాక్ట్లో కానీ ఎక్కడ మనకి పబ్లిక్ ఎమర్జెన్సీ ఇంకా పబ్లిక్ సేఫ్టీని డిఫైన్ చేయలేదు. సో అది డిఫైన్ చేస్తే మనకి ఫర్దర్ గైడ్ లైన్స్ తీసుకోవడానికి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్నెట్ షట్ డౌన్ని ఎట్లా లిఫ్ట్ చేయాలి, దానికి ప్రాపర్ రూల్స్ ఇంకా ప్రొసీజర్స్ అనేవి ఉండాలి. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయడం అంటే టోటల్గా ఇంటర్నెట్ని కట్ చేయకుండా సెలెక్టివ్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ కొన్ని సెలెక్టివ్ ప్లాట్ఫామ్స్ని మాత్రం బ్యాన్ చేస్తే సరిపోతుంది అనేసి వే ఫార్వర్డ్లో ఉంది. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ గురించి నేర్చుకుందాం. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది చాలా స్టేట్స్లో ఉన్న ఓబీసీ స్టేట్ లిస్ట్లని రివ్యూ చేస్తుందన్నమాట, అందుకు ఇది న్యూస్లో ఉంది. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఆర్టికల్ 338Bని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఆర్టికల్ 338Bనే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో ఈ ఏ స్టేట్స్లని రివ్యూ చేస్తుంది అంటే కర్ణాటక ఇంకా వెస్ట్ బెంగాల్లో చాలామంది ఇన్ఎలిజిబుల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా ఓబీసీ లిస్ట్లో యాడ్ చేసిందనమాట. అందుకు ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ 2 స్టేట్స్లో రివ్యూ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ వేరే క్యాస్ట్లని, కమ్యూనిటీస్ని కూడా ఓబీసీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేసింది ఎన్సీబీసీకి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో అట్లా దాని రిక్వెస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవంతా రివ్యూ చేస్తుందన్నమాట. సో ఇదే కాకుండా కేరళ, ఒడిస్సా, బీహార్, మహారాష్ట్ర ఇంకా వేరే స్టేట్స్లో ఓబీసీ రిజర్వేషన్ 50% లిమిట్లో ఉందా లేదా అని కూడా రివ్యూ చేస్తుంది ఎన్సీబీసీ. ఓకే, సో ఫస్ట్ ఈ ఓబీసీ అంటే ఏంది, ఓబీసీ లిస్ట్ అంటే ఏంది ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఓబీసీ అంటే సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని ఓబీసీ క్లాస్ అంటారు. ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటారు. సో ఓబీసీ లిస్ట్ జనరల్గా 2 టైప్స్ లాగా ఉంటుంది. సెంటర్కి సపరేట్ ఓబీసీ లిస్ట్ ఉంటుంది, స్టేట్కి కూడా సపరేట్ ఓబీసీ లిస్ట్ ఉంటుంది. సెంటర్ ఓబీసీ లిస్ట్ వచ్చేసి ఆర్టికల్ 342A క్లాస్ 1 కింద వస్తుంది. స్టేట్ ఓబీసీ లిస్ట్ వచ్చేసి ఆర్టికల్ 342A క్లాస్ 3 కింద ఉంటుంది. ఓకే, సో ఈ సెంటర్ ఓబీసీ లిస్ట్లో ఏమవుతుందంటే ప్రెసిడెంట్ ఈ ఓబీసీ లిస్టులని అన్నిటినీ చెక్ చేసి స్పెసిఫై చేస్తాడనమాట. ప్రెసిడెంటే చేస్తాడు ఏమేం క్యాస్ట్లు, కమ్యూనిటీలు ఓబీసీ కింద ఉండాలి అనేసి. ప్రతి స్టేట్లో, యూనియన్ టెరిటరీస్లో ఏవేవి సెంట్రల్ లిస్టులు ఉండాలి అనేసి ప్రెసిడెంట్ చేస్తాడు. స్టేట్ లిస్ట్కి వస్తే స్టేట్ లేకపోతే ఆ యూనియన్ టెరిటరీయే డిఫరెంట్ కమ్యూనిటీస్ని వాళ్ళ థాట్స్ని బట్టి, వాళ్ళ స్పెసిఫికేషన్స్ని బట్టి వాళ్ళు ఓబీసీ లిస్ట్లో యాడ్ చేస్తారు. దాన్ని స్టేట్ ఓబీసీ లిస్ట్ అంటారు. ఓకే, సో ఓబీసీ లిస్ట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సెంటర్, ఒకటి స్టేట్. సెంటర్ వచ్చేసి 342A క్లాస్ 1, స్టేట్ వచ్చేసి 342A క్లాస్ 2. సో ఇట్లా డిఫరెంట్ ఓబీసీ లిస్టులు ఎందుకు ఉంటాయి అంటే ఫస్ట్ థింగ్ సెంట్రల్ లిస్ట్ అని ఎందుకు ఉంటుంది అంటే సెంట్రల్కి పరంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ, స్కీమ్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కోసం కానీ ఇవన్నిటి కోసం
సెంటర్ ఓబీసీ లిస్ట్ ఉంటుంది. స్టేట్ ఓబీసీ లిస్ట్ వచ్చేసి స్టేట్ పరంగా వాళ్ళకి ఏమేమి బెనిఫిషరీస్ అందాలో అదంతా ఈ స్టేట్ ఓబీసీ లిస్ట్ ప్రకారం అవుతాయి అన్నమాట పనులు. ఓకే, సో ఓబీసీ రిజర్వేషన్ గురించి నేర్చుకుందాం. సో ఆర్టికల్ 15 ఇంకా 16 ఈక్వాలిటీ కింద ఇంకా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కింద ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండాలి. అది కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇట్లాంటి వాటిలలో ఓబీసీకి రిజర్వేషన్ అని ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్ 1990లో మండల్ కమిషన్ అని వస్తుంది. ఈ మండల్ కమిషన్ ఏమని చెప్తుందంటే ఓబీసీస్కి 27% ఈ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ సర్వీసెస్లో 27% రిజర్వేషన్ ఉండాలి అని మండల్ కమిషన్ చెప్తుంది. మండల్ కమిషన్ ఎప్పుడవుతుంది? 1990లో. తర్వాత 1992లో ఏమవుతుందంటే ఇందిరా సహాని కేస్ జడ్జ్మెంట్ వస్తుంది. సో ఆ కేస్ జడ్జ్మెంట్ ప్రకారం క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఓబీసీ వాళ్ళన్నా కానీ వాళ్ళు ఎకనామికల్గా, ఎడ్యుకేషనల్గా స్ట్రాంగ్ ఉంటే, సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి, వాళ్ళ ఇన్కమ్ మంచిగా ఉంటే వాళ్ళు ఓబీసీ లిస్ట్లోకి రారు, అంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అనేసి ఇట్లా క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినారు. నెక్స్ట్, సో ఓబీసీస్ని ఎంకరేజ్ చేయడానికి ఏమేం ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినారు అంటే, ఫస్ట్ థింగ్ ఆర్టికల్ 340 అనేది ఓబీసీ అప్లిఫ్ట్మెంట్కి పనిచేస్తుంది. సో ప్రెసిడెంట్ సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్న వాళ్ళని, వాళ్ళ కండిషన్స్ ఎట్లున్నాయి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా రికమెండేషన్స్ ఉంటే ఆ 340 ఆర్టికల్ కింద ఇవన్నీ చేస్తారనమాట వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 కమిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఖలేల్కర్ కమిషన్, ఒకటి 1953లో అయింది. సెకండ్ కమిషన్ వచ్చేసి మండల్ కమిషన్ అనమాట. మండల్ కమిషన్ వచ్చేసి 1979లో అయింది. యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 1990లో అయింది. ఓకే, సో మండల్ కమిషన్ 1979, ఖలేల్కర్ కమిషన్ 1953. సో ఈ ఖలేల్కర్ కమిషన్ గురించి కొంచెం తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్. సో ఖలేల్కర్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. ఏంటి అంటే అందరు ఉమెన్ని బ్యాక్వర్డ్ లాగానే ట్రీట్ చేయాలి అని. నెక్స్ట్ వచ్చేసి 70% సీట్స్, అది కూడా ప్రతి ప్రొఫెషనల్ ఇంకా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి మనం రిజర్వేషన్ 70% సీట్స్ ఇవ్వాలి అనేసి ఖలేల్కర్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. కానీ ఈ రికమెండేషన్స్ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఖలేల్కర్ కమిషన్కి సంబంధించి ఏంటంటే ఇదే ఫస్ట్ కమిషన్ ఫర్ ఓబీసీస్. ఓకే, తర్వాత వచ్చేసి మండల్ కమిషన్. సో మండల్ కమిషన్ ఇందాక మనం చదువుకున్నాం కదా, 27% రిజర్వేషన్ అనేది కేటాయించింది. సో ఇది ఇంప్లిమెంట్ అయింది మండల్ కమిషన్ది. తర్వాత జస్టిస్ రోహిణి కమిషన్ అనేది 2017లో ఫామ్ అయింది. అది రిపోర్ట్ సబ్మిషన్ వచ్చేసి 2023లో సబ్మిట్ చేసింది అనమాట దాని రిపోర్టు. సో ఇదేంటి అంటే ఓబీసీ గ్రూప్స్లో సబ్ డివిజన్స్ లాగా సబ్ కేటగరైజేషన్ని ఎగ్జామిన్ చేసిందనమాట. సో ఏమేమి సబ్ గ్రూప్స్ లాగా తీసుకోవచ్చు ఇట్లాంటివన్నీ రోహిణి కమిషన్ చేస్తుంది. సో ఇది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, మేబీ ఇంప్లిమెంట్ అవుతుందేమో. నెక్స్ట్, సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇది ఆర్టికల్ 338B కిందికి వస్తుంది. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎన్సీబీసీ కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది. సో ఇది 2018లో వచ్చింది. ఓకే, సో ఇదేంటి అంటే సెంటర్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఏమైనా మేజర్ పాలసీస్ అవన్నీ ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ ఎన్సీబీసీనే పోయి కలవాలి. ఓకే, కన్సల్ట్ చేయాలి. తర్వాత ఈ ఎన్సీబీసీ కమిషన్లో చైర్పర్సన్ ఉంటాడు, ఒక వైస్ చైర్పర్సన్ ఉంటాడు, ఇంకా 3 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ప్రెసిడెంట్చే అపాయింట్ చేయబడతారు. ఇంకా సర్వీస్ కండిషన్స్ ఎట్లుండాలి అవన్నీ కూడా మొత్తం ప్రెసిడెంటే చెప్తాడు. సో ఈ ఎన్సీబీసీస్కి సివిల్ కోర్ట్కి ఎంత పవర్ ఉంటుందో ఎన్సీబీసీస్కి కూడా అంతే పవర్ ఉంటుంది. సో ఎన్సీబీసీస్ డ్యూటీస్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ని ప్రొటెక్షన్ చేస్తాయి, సేఫ్ గార్డ్ చేస్తాయి, వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడుతాయి, సోషల్ డెవలప్మెంట్ పాలసీస్ ఏమైనా ఉంటే అవన్నీ చేయమని రికమెండ్ చేస్తాయి. తర్వాత ప్రెసిడెంట్కి ఏమైనా ఈ రికమెండేషన్స్ కానీ ఏమైనా సేఫ్ గార్డ్ ఇంప్లిమెంటేషన్ పాలసీస్ ఏమైనా ఫ్రేమ్ చేయాలంటే ప్రెసిడెంట్కి పోయి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇట్లాంటివన్నీ రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇది మేజర్గా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ది డ్యూటీస్.
మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 39B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్. సో ఆర్టికల్ 39B ఏం చెప్తుంది అంటే అన్ని మెటీరియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నిటి ఓనర్షిప్ ఇంకా కంట్రోల్ అనేది మొత్తం కామన్ గుడ్ కోసమే, ప్రజల కోసమే వాడాలి అని చెప్తుంది. ఈ ఆర్టికల్ 39B వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఉంది. సో పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్ 39C ఏం చెప్తుంది అంటే వెల్త్ ప్రొడక్షన్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉండొద్దు అని 39C చెప్తుంది. 39B ఏం చెప్తుంది, 39B వచ్చేసి మెటీరియల్ రిసోర్సెస్ అనేవి కామన్ గుడ్ కోసం, ప్రజల కోసం వాడాలి అని చెప్తుంది. ఓకే, సో ఈ రెండు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కదా. 39B ఆర్టికల్, 39C ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇవి ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో ఈ రెండు ఆర్టికల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 31C వచ్చింది. ఓకే, 31C ఏం చెప్తుంది, ఇది జనరల్గా ఆర్టికల్ 39B ఇంకా ఆర్టికల్ 39Cని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇదేం చెప్తుంది అంటే ఇది కూడా సేమ్ 39B లాగానే చెప్తుంది. మెటీరియల్ రిసోర్సెస్ అనేవి ప్రజల కోసం డిస్ట్రిబ్యూట్ చేయాలి, యూజ్ చేసుకోవాలి అని 31C చెప్తుంది. ఓకే, సో ఈ మెటీరియల్ రిసోర్సెస్లో ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, మెటీరియల్ రిసోర్సెస్ అనేది ప్రైవేట్ ఒకటే దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి ఉండకూడదు అని చెప్తుంది. ఓకే, సో దీనికి సంబంధించి మినర్వా మిల్స్ కేస్ 1980 కొన్ని రూల్స్ చెప్తుంది అనమాట. సో జనరల్గా వేరే ఇష్యూస్ అన్నిటిలో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు దాని స్పెషల్ పవర్ ఆర్టికల్ 142 యూజ్ చేసుకొని అన్నిట్లో ఇన్వాల్వ్ కావచ్చు. కానీ ఈ ఆర్టికల్ 31C, 39B, 39C కింద జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదు. ఓకే, సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఆర్టికల్ 31C కింద అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఈ పంచాయతీలో ఇది ఇన్వాల్వ్ కావద్దు. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ ఏంటి అంటే జనరల్గా అన్ని దాంట్లలో ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఎక్కువ ప్రిఫర్ చేయాలా అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఇంకా కరెక్ట్గా మనం ఎకనామిక్గా వీక్ ఉన్నాం, సోషల్గా వీక్ ఉన్నాం కాబట్టి అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఫండమెంటల్ రైట్స్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ దీంట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ దాంట్లో మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఫండమెంటల్ రైట్స్ కంటే. ఓకే, సో ఇది యాక్చువల్గా న్యూస్లో ఎందుకు ఉంది అంటే సుప్రీంకోర్టు ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ అనేవి మెటీరియల్ రిసోర్సెసా లేదా అనేసి డిసైడ్ చేయబోతుంది. సో అందుకు ఈ ఆర్టికల్ 39B కానీ 31 కానీ 39C కానీ మనకిప్పుడు న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 329B. సో ఆర్టికల్ 329B ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఈ స్టేట్ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ ఏమైనా అవకతవకలు ఉంటే త్రూ ఎలక్షన్ పిటిషన్ మాత్రమే ఈ ఎలక్షన్ ప్రొసీడింగ్స్లో ఇంటర్ఫీన్ అవ్వచ్చు. సో ఈ ఎలక్షన్ పిటిషన్ కూడా ఆ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్స్లో మాత్రమే ఎలక్షన్ పిటిషన్ వేయాలి అని ఆర్టికల్ 329B చెప్తుంది. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ ప్రాసెస్లో ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు అండర్ ఆర్టికల్ 329B అనేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. అందుకే ఈ ఆర్టికల్ అనేది న్యూస్లో ఉంది. సో మనం ఎలక్షన్స్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే 324 నుంచి 329 ఆర్టికల్స్ మొత్తం ఎలక్షన్కి సంబంధించినవే. ఈ ఎలక్షన్స్ అనేవి పార్ట్ 15 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో దీనికి 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి దీనికి సంబంధించినవి. ఫస్ట్ వచ్చేసి ఎన్పి పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ నమక్కల్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ORS 1952. సో ఈ కేసు ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎలక్షన్ ప్రాసెస్ నోటిఫై చేసిన తర్వాత కోర్ట్ అనేది ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు అనేసి ఈ కేసు చెప్తుంది. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 80 ఏం చెప్తుంది అంటే
ఎలక్షన్స్ వ్యాలిడిటీ అనేది మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎట్లా క్వశ్చన్ చేయొచ్చు? ఎలక్షన్ పిటిషన్ ద్వారా మనం ఛాలెంజ్ చేయొచ్చు అనమాట ఈ ఎలక్షన్స్ వ్యాలిడిటీని. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద హైకోర్టులో మనం ఫస్ట్ అప్పీల్ చేయొచ్చు. అది కూడా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏ ఎలక్టర్ అయినా ఎలక్షన్ పిటిషన్ వేయొచ్చు. అది హైకోర్టులో వేయాలి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద వేస్తారు. లేదా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే సుప్రీంకోర్టులో కూడా మనం ఈ ఎలక్షన్ పిటిషన్ గురించి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇది సెక్షన్ 80 ఆర్పిఏ యాక్ట్ 1951కి సంబంధించినది. సో వ్యాలిడిటీ ఆఫ్ ఎలక్షన్స్ అనేది ఆ కన్సర్న్డ్ హైకోర్టులనే వేయొచ్చు, స్టేట్ హైకోర్టులనే వేయొచ్చు. అది కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద. సో ఎవరు వేయొచ్చు? ఎలక్టర్ వేయొచ్చు అనమాట. సో ఎలక్టర్ అంటే ఏంది అంటే ఏ పర్సన్ అయితే ఆ ఎలక్షన్లో ఓట్ వేసినాడో ఆ పర్సన్ని ఎలక్టర్ అని అంటాం. వీడియోలో టాపిక్ వచ్చేసి ఫామ్ 17C. సో ఈ టాపిక్ న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్తుంది అనమాట. ఈ ఫామ్ 17Cలో ఉన్న డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్వరికి షేర్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. ఓన్లీ పోలింగ్ అఫీషియల్స్కి మాత్రమే ఇట్లాంటి డేటా అనేది తెలిసి ఉంటుంది అని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్తుంది. సో ఫస్ట్ ఈ ఫామ్ 17C అంటే ఏంది నేర్చుకుందాం. సో ఫామ్ 17Cలో మేజర్గా టూ పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కింద ఈ ఫామ్ 17C అనేది ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఏమని ఉంటుందంటే ఒక పర్టిక్యులర్ పోలింగ్ బూత్లో ఎంతమంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళ డేటా ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఓట్స్ వేయలేదు, ఏ ఓటర్స్ అయితే వాళ్ళ ఓట్స్ని వేయలేదు వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైతే ఓటు వేయడానికి అర్హులుగా లేరో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఫస్ట్ పార్ట్లో ఉంటాయి. ఓకే, సెకండ్ పార్ట్లో ఏముంటాయి అంటే ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ నేమ్, వాళ్ళకి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా సెకండ్ పార్ట్లో ఉంటుంది. సో ఇది ఫామ్ 17C. సో ఇక్కడ నాకు ఫామ్ 17C దొరికింది. సో ఇక్కడ చూడండి. సో ఈ ఫామ్ 17C అనేది ఎలక్షన్స్ అయిపోతాయి కదా, దాని తర్వాత అక్కడున్న పోలింగ్ ఆఫీసరే దీన్ని ఫిల్ చేస్తాడనమాట. సో పార్ట్ 1 గురించి నేర్చుకున్నాం కదా. ఇగో పార్ట్ 1 ఓట్స్ రికార్డెడ్. సో ఇదంతా టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఎలక్టర్స్, ఎంతమంది ఓట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో ఇది ఫామ్ 17C పార్ట్ 1 ఇది. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. సో వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది ఫామ్ 17C. ఇది ఎవరికి డిస్క్లోజ్ చేయడానికి ఉండదు. ఓకే, ఇప్పుడు మనం సైలెన్స్ పీరియడ్ టాపిక్ గురించి నేర్చుకుందాం. సైలెన్స్ పీరియడ్ అంటే ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఓటింగ్ డే కంటే 48 అవర్స్ ముందు నుంచి ఏ రకమైన పొలిటికల్ క్యాంపెయినింగ్స్ కానీ పొలిటికల్ సాంగ్స్ కానీ ఇట్లాంటి ఏమి ఉండొద్దు అనమాట. ఆ పీరియడ్నే మనం సైలెన్స్ పీరియడ్ అంటాం. సో రీసెంట్గా లోక్సభ ఎలక్షన్స్ అయినాయి కదా, ఈ సైలెన్స్ పీరియడ్ కూడా పెట్టినారు. సో 48 అవర్స్ కంటే ముందు నుంచి, ఓటింగ్ డే నుంచి 48 అవర్స్ ముందు నుంచి ఈ సైలెన్స్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోలింగ్ ముగించిన తర్వాత ఆటోమేటిక్గా సైలెన్స్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో సిమిలర్గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో కూడా ఇట్లాంటి సైలెన్స్ పీరియడ్ అని మెన్షన్ చేయలేదు, కానీ దీన్ని రిజంబుల్ చేస్తూనే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ సెక్షన్ 126 క్లాజ్ 1. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఎలక్షన్స్కి సంబంధించి ఏ పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఎలక్షన్ రోజు లేకపోతే 48 అవర్స్ ముందు నుంచి ఎట్లాంటి ఎలక్షన్ మ్యాటర్కి సంబంధించి పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ పెట్టొద్దు, టీవీస్లో యాడ్స్ ఇట్లాంటివి ఏమి ఇవ్వద్దు, మ్యూజిక్ కూడా ఏం చేయొద్దు అనేసి 126 సెక్షన్ చెప్తుంది. 126A ఏం చెప్తుంది అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇంకా వాటి రిజల్ట్స్ అనేవి డిస్ప్లే చేయొద్దు అని చెప్తుంది. సో ఎలక్షన్ కమిషన్ ఎగ్జిట్ పోల్స్కి కూడా ఒక టైం పెడుతుంది. కంప్లీట్గా బ్యాన్ చేయలేదు ఎగ్జిట్ పోల్స్ని, కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ టైం ఓన్లీ ఈ టైం వరకే మీరు చెప్పొచ్చు, ఈ టైం తర్వాత మీరు దాని గురించి ఏం మాట్లాడొద్దు అనేసి ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేస్తుంది. దానికి తగ్గట్టు ఎగ్జిట్ పోల్స్
వాటి పని అవి చేసుకుంటాయి అనమాట. సో 126A సెక్షన్ ఏం చెప్తుంది, ఎగ్జిట్ పోల్స్ని కూడా ప్రొహిబిట్ చేస్తుంది. 126 క్లాస్ 1 క్లాస్ B సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఒపీనియన్ పోల్స్ ఉంటాయి కదా, ఏ ఎలక్ట్రిక్ మీడియాలో ఇట్లాంటి ఒపీనియన్ పోల్స్ రిజల్ట్స్ డిస్ప్లే చేయొద్దు అనేసి 126 క్లాస్ 1 క్లాస్ B చెప్తుంది. సో ఇవి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఈవెన్ దో సైలెన్స్ పీరియడ్ని మెన్షన్ చేయలేదు, కాకపోతే ఈ యాక్ట్లో ఇట్లాంటి యాక్ట్స్ కూడా ఉన్నాయి, సైలెన్స్ పీరియడ్ని చెప్పే యాక్ట్స్. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. సో ఇందులో మన ర్యాంక్ వచ్చేసి 159 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. సో మనం ఎంత లీస్ట్ స్టేజ్లో ఉన్నామో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. 159th ర్యాంక్, టోటల్ 180 కంట్రీస్ ఉన్నాయి, అందులో మనం 159th ర్యాంక్. సో అసలు ఏంది ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఈ ఇండెక్స్ ప్రమోట్ చేసి ఈ జర్నలిస్టులని వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసి ఇట్లా ఇండెక్స్ లాగా రిపోర్ట్ లాగా రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది రిలీజ్ చేసేది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక NGO. సో ఇది ప్యారిస్లో ఉంది ఈ NGO. సో దీని ప్రకారం ఏంటి అంటే జర్నలిస్టులు ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకి చేరకుండా జర్నలిస్టులని అడ్డుకొని, లేకపోతే పొలిటికల్ పార్టీసే మాస్ మీడియాని కొని ఈ అసలైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో రిగార్డింగ్ కరప్షన్ కానీ వాళ్ళు చేసిన అక్రమాలు కానీ అవన్నీ బయటికి రాకుండా జర్నలిస్టులని కొని లేకపోతే వాళ్ళని సప్రెస్ చేయడం, ఇవన్నిటిని అడ్డుకోవడానికి ఇట్లాంటి ఇండెక్సెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఇట్లాంటి ఇండెక్స్లో మన కంట్రీ వచ్చేసి 159th ర్యాంక్. సో ఈ ర్యాంక్ని బట్టి మన ఇండియా స్టేటస్ ఏంది, మన ఇండియాలో ఉన్న న్యూస్ పేపర్స్ ఈ మీడియా స్టేటస్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి 2024లో ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. సో ఇదన్నమాట మొత్తానికి. సో దీనికి ఈ రిపోర్ట్ జనరల్గా 5 ఇండికేటర్స్తో బేస్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ థింగ్ పొలిటికల్ దాంట్లో, నెక్స్ట్ ఎకనామిక్ బేస్గా చేసుకొని, లెజిస్లేచర్ని బేస్గా చేసుకొని, సోషల్ ఇంకా సెక్యూరిటీ, ఈ 5 ఆస్పెక్ట్స్ని బేస్గా చేసుకొని ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. సో దీంట్లో ఈ ఇండెక్స్లో టాప్ 3 ర్యాంకర్స్ వచ్చేసి నార్వే, డెన్మార్క్ ఇంకా స్వీడన్. మన టాపిక్ వచ్చేసి UGC రెగ్యులేషన్ 2018. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే రీసెంట్గా యూనివర్సిటీస్కి సంబంధించి టీచర్స్, ప్రొఫెసర్స్, స్టాఫ్ వీళ్ళందరినీ అపాయింట్ చేయడానికి స్టేట్కి సెంటర్కి మధ్యలో క్లాషెస్ అవుతున్నాయి. అందుకే ఇది టాపిక్ వచ్చేసి న్యూస్లో ఉంది. సో ఫస్ట్ UGC అంటే యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్. ఓకే, సో జనరల్గా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో టీచర్స్, అకాడమిక్ స్టాఫ్ కానీ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటెనెన్స్ కానీ దీనికి సంబంధించి మొత్తం ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే చూసుకుంటుంది. సో దీనికి సంబంధించిన యాక్ట్ వచ్చేసి UGC యాక్ట్ 1956. ఓకే, సో UGC యాక్ట్ 1956 మెయిన్ యాక్ట్. దీనికి కొంచెం చేంజెస్ చేసి UGC రెగ్యులేషన్స్ 2018 పట్టుకొచ్చినారు అనమాట. సో ఈ రెగ్యులేషన్స్ కింద ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, మిగతా వేరే వేరే కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఈ UGC కింద పనిచేసే అన్నీ UGC కమిషనే చూసుకుంటుంది. సో వైస్ ఛాన్సలర్ సెలక్షన్ మీద స్టేట్కి, సెంటర్కి అస్సలు ఒక మాట మీద ఉండట్లేదు అనమాట. సో అసలు ఈ సెలెక్షన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఎట్లా ఉంటారు, యూనివర్సిటీస్లో ఎట్లా సెలెక్ట్ చేస్తారు వైస్ ఛాన్సలర్స్ని చూద్దాము. సో వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అనేది ఉంటుంది. ఆ సెర్చ్ కమిటీలో 3 to 5 మెంబర్స్ క్యాండిడేట్స్ లాగా ఉంటారు. ఆ క్యాండిడేట్స్లో ఒక పర్సన్ UGC చైర్మన్ నామినేట్ చేసి పెడతాడు ఒక పర్సన్ని. సో ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది,
డిస్టింగ్విష్ అకాడమీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మినిమం ఒక 10 సంవత్సరాలు ప్రొఫెసర్ లాగా యూనివర్సిటీస్లో చెప్పి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు రెప్యూటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్లో కానీ పనిచేసి ఉండాలి. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్కి సంబంధించింది. ఓకే, 7th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న 7th షెడ్యూల్ కింద కాన్కరెంట్ లిస్ట్ కింద ఈ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో కాన్కరెంట్ అంటే ఏంది, సెంటర్ స్టేట్ ఇద్దరు ఈ కాన్కరెంట్ లిస్ట్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ కింద వస్తుంది. సో ఈ ఎడ్యుకేషన్ పైన ఇద్దరికి ఒక ఒప్పందం మీద రావట్లేదు. సో ఇద్దరికి కొట్లాటలు అవుతున్నాయి. సో ఆర్టికల్ 254 అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే సెంటర్ స్టేట్కి పడట్లేదు. సో ఆర్టికల్ 254 మేజర్గా ఏం చెప్తుంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రిపగ్నెన్సీ ఇది చెప్తుంది. ఇదేంటి అంటే ఎప్పుడైతే సెంటర్కి స్టేట్కి అంటే స్టేట్ లెజిస్లేటివ్కి ఇంకా పార్లమెంట్కి గొడవలు అయితాయో కాన్కరెంట్ లిస్ట్ పైన, అప్పుడు ఫస్ట్ కండిషన్ 254 Clause 1 ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ డెసిషనే ఫైనల్ అని ఉంటుంది. 254 Clause 2లో ఏం చెప్తుంది అంటే ఒకవేళ పార్లమెంటు స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరు ఒక ఒప్పందం పైనకి రాకపోతే అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ డైరెక్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఆ రూల్ పైన సైన్ చేస్తే అప్పుడు స్టేట్ లెజిస్లేటర్కి తగ్గట్టు ఆ రూల్ వస్తుంది. అది 254 Clause 2. ఓకే, 254 Clause 1 ఏం చెప్తుంది, స్టేట్ లెజిస్లేటివ్కి పార్లమెంట్కి మధ్యలో ఇష్యూస్ అయితే పార్లమెంట్ ఏం చెప్తుందో అదే ఫైనల్. 254 Clause 2 ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇద్దరికి పడకపోతే స్టేట్ లెజిస్లేటర్ ఏం చేయొచ్చు, పోయి ప్రెసిడెంట్ దగ్గర పోయి ఆర్డర్స్ పైన సైన్ చేసుకోవచ్చు, అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఏమంటే అది చెల్లుతుంది. ఓకే, ఇది 254 ఆర్టికల్. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ రిపగ్నెన్సీ అనమాట. ఓకే, డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ టాపిక్ గురించి నేర్చుకుందాం. డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ అంటే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇట్లాంటి వాళ్ళకి ఈ పాస్పోర్ట్స్ ఇస్తారనమాట. ఇది జనరల్గా వైట్ కలర్లో ఉంటుంది. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఒక ఎంపీ సెక్షువల్ అబ్యూస్ కేసులో ఇరుక్కొని పోయి ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పైన జర్మనీకి వెళ్ళిపోతాడు అనమాట. అట్లా ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది న్యూస్లో ఉంది. సో ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఒక డిప్లొమాటిక్ పొజిషన్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. డిప్లొమాటిక్ అంటే ఈ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు. సోషల్గా వాళ్ళకి ఒక మంచి స్టేటస్ ఉంటే వాళ్ళు ఈ డిప్లొమాటిక్ పొజిషన్ పాస్పోర్ట్ తీసుకోవచ్చు. వేరే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా బయట దేశాలలో ఏదైనా అఫీషియల్ పర్పస్ కోసం కానీ ఏమైనా అసైన్మెంట్స్ ఇస్తే అసైన్మెంట్స్ పూర్తి చేయడానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ పైనే వెళ్తారు. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వచ్చేసి వ్యాలిడిటీ 5 years లేదా దానికంటే తక్కువ టైం వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఇది ఇష్యూ చేసేది మాత్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఏ దేశం కానీ అరెస్ట్ చేయడానికి ఉండదు, లీగల్ ప్రొసీడింగ్స్ చేసుకోవడానికి ఉండదు, డిటెన్షన్ చేయడానికి ఉండదు ఆ పర్సన్ని. సో ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పైన వీసా లేకుండా కూడా జర్మనీ ఇంకా మిగతా 33 దేశాలు మనం వెళ్ళొచ్చు. సో అట్లా మనకి 90 days వరకు వీసా లేకుండా ఈ జర్మనీ ప్లస్ 33 అదర్ కంట్రీస్లో మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఒక వీసా వేవర్ అగ్రిమెంట్స్ ప్రకారం వీసా లేకుండా డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ యూజ్ చేసుకొని బయట దేశంలో ఒక 90 days వరకు ఉండొచ్చు. ఓకే, సో ఇది మొత్తానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సబ్జెక్ట్కి సంబంధించి. సో ఇండియన్ పాస్పోర్ట్స్ గురించి నేర్చుకుందాం. సో ఇండియన్ పాస్పోర్ట్స్లో పాస్పోర్ట్ కానీ వీసా కానీ యూనియన్ లిస్ట్కి సంబంధించింది. సో 7th షెడ్యూల్లో ఉన్న యూనియన్ లిస్ట్కి సంబంధించింది అనమాట. పాస్పోర్ట్స్ అనేవి పాస్పోర్ట్స్ యాక్ట్ 1967 కింద ఇష్యూ చేయబడతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తుంది. సో ఇండియన్ సిటిజన్ లేకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఆ పర్సన్ ఎవరైతే ఇండియన్ సిటిజన్ కాకున్నా కానీ ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వచ్చు. సో పాస్పోర్ట్ జనరల్గా 3 రకాలు. ఒకటి వచ్చేసి ఆర్డినరీ పాస్పోర్ట్ బ్లూ కలర్లో ఉంటుంది, ఇంకొకటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వైట్ కలర్లో ఉంటుంది, థర్డ్ది వచ్చేసి అఫీషియల్ పాస్పోర్ట్ ఇది మెరూన్ కలర్లో ఉంటుంది.